హలో అండి, అందరికీ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. ఈరోజు నేను లేయర్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుందండి. గట్టిగా ఉన్న టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మీకు చెప్తానండి. ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి 2 స్మాల్ సైజ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, నూనె, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1½ టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కున్నానండి. కుక్కర్ తీసుకొని ఆ చికెన్ని మొత్తం అందులో వేయండి. వేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఓన్లీ చికెన్కి సరిపడా ఉప్పు కొంచెమే వేస్తున్నానండి నేను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. చికెన్ ఉడికే మట్టుకే వేసానండి కొంచెం ఉప్పు. టీ గ్లాస్ వాటర్ తీసేసుకొని అందులో పోసుకొని కుక్కరు ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసుకోండి. లేదా మీరు ఆనియన్స్ పేస్ట్ కావాలన్నా పేస్ట్ కూడా చేసుకోవచ్చండి. ఏది చేసుకున్నా సేమ్ టేస్టే ఉంటుందండి, బాగుంటుంది. అంటే కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఫ్రై చేస్తున్నాననేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. కోసుకొని పక్కన పెట్టేసుకుందాము. చికెన్ పీసెస్ ఉడికాయలేవో ఒకసారి చెక్ చేసుకుందామండి. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దామండి. పీసెస్ అనేవి ఒక 70% 80% ఉడికినా సరిపోతుందండి. ఈలోపు కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలపండి. కలిపేశాక అందులో కొద్దిగంత పసుపు వేసుకోండి. ఆల్రెడీ కుక్కర్లో మనము 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సరిపోతుందండి. వేసుకొని బాగా వేయించుకోవాలండి నూనెలో. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉన్నా సరిపోతుంది. ఇందులోనే 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు తిప్పుకోండి. లేదు అంటే స్మెల్ వస్తుందన్నమాట. అందుకని పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించేసుకోండి. కొంచెం అలా ఉన్నా సరిపోతుందండి ఆనియన్స్. ఎందుకంటే చికెన్ని ఫ్రై చేస్తున్నాం కాబట్టి చికెన్ పీసెస్తో పాటు ఆనియన్స్ కూడా ఇంకా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1½ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఎక్కువగా తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా చాలండి. ఇంకా ఎక్కువగా అయితే కారం వేస్తుంది. పచ్చిమిర్చి కూడా ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు కూడా, మీ ఇష్టం అది. కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. బాగా కలిపేసుకున్నాక ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, అదంతా ఆ కడాయిలో వేసేసేయండి. బాగా కలిపేసుకోవాలండి. చూడండి వాటర్ కూడా వచ్చాయి కదండి. ఆ వాటర్ అనేవి ఇంకిపోయేదాకా అందులోనే ఒక 15 to 20 మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఉడికించాలండి. అప్పుడే ఆ పీసెస్ అనేవి బాగా ఇంకొక 20% ఉడకాలని చెప్పాను కదండి. అలా మూత పెట్టాక అందులోనే ఉడుకుతాయి అన్నమాట. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చాలా చాలా మంచిదండి. ఫ్రైలో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకుతో పాటు తినొచ్చండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1½ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. చికెన్ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఉంటారు కదండి, అది వేసేసుకోండి. వేసుకున్నాక బాగా కలపాలండి. చూడండి బాగా కలిపేస్తే ఆ మసాలా అనేది చికెన్ పీసెస్కి బాగా పడుతుందండి. నీరు అనేది ఇంకిపోయింది, చూస్తున్నారా అండి? నీరంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్నాక చూడండి పీసెస్ కలర్ కూడా చేంజ్ అయింది కదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ పీసెస్ అనేవి కొంచెం గట్టిగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేశాక నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి టేస్ట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేసి. అలాగే నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చూడండి
కొత్తిమీర ఎక్కువగా వేయకండి, టేస్ట్ అనేది మారిపోతుంది. లైట్గా అలా కొంచెం వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మాస్ కిచెన్ బై శ్రీలత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.